సానీస్ కిచెన్లో నాటుకోడి గుడ్డు పులుసు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా నాటుకోడి గుడ్లని ఈ విధంగా ముందుగానే బాయిల్ చేసుకొని పైన ఉన్న పొట్టు తీసేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడాక ఎగ్స్ని వేసేసుకొని కొంచెం పసుపు, కారం, ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా ఎగ్స్ బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం శనగపప్పు వేసుకొని 2 ఎండుమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని బాగా దోరగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఆనియన్స్ దోరగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా ఆనియన్స్ బాగా దోరగా ఫ్రై అయిన తర్వాత ఇందులో పచ్చిమిర్చిని వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటూ టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఇందులో టమాటోని వేసుకొని బాగా కలుపుకుంటూ కారాన్ని వేసుకోవాలి. ఈ విధంగా కారం బాగా కలుపుకున్న తర్వాత ఇందులో చింతపండు రసాన్ని యాడ్ చేసుకొని ధనియాల పొడిని వేసుకొని ఎగ్స్ని వేసేసుకొని బాగా ఉడికించుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ పులుసు రెడీ.